హాయ్ అండి. 'రామాయణ' సినిమా అయితే రాబోతుంది. హిందీలో అయితే 'రణ్‌వీర్ కపూర్' అయితే తీయబోతున్నాడు ఈ సినిమానైతే. మనకి రీసెంట్‌గా 'యానిమల్' సినిమా తీశాడు గదా! అతనైతే సినిమా అయితే తీస్తున్నాడు 'రామాయణ' సినిమా. అతను రాముడిగా యాక్ట్ చేస్తున్నాడు. సీతగా వచ్చేసి సాయి పల్లవి అయితే చేస్తుంది. 'రణ్‌వీర్ కపూర్' మరి ఎలా ఈ సినిమాలో కనిపిస్తాడంటే జస్ట్ ఇప్పుడైతే టైటిల్ ఏదైతే మన నేమ్స్ ఎవరైతే ప్లేయర్స్ మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నాయి గదా! లక్ష్మణుడిగా రవి బసూరి ఎవరో ఉన్నట్టుగా అతను చేస్తున్నాడు. సన్నీ డియోల్ వచ్చేసి హనుమాన్ పాత్ర అయితే చేస్తున్నారు. అది మెయిన్ క్యారెక్టర్ కదా! హనుమాన్ వచ్చేసి చాలా మెయిన్ క్యారెక్టర్ ఉంటుంది. రావణ్‌గా యష్ తీసుకున్నారు. అది చాలా మంచి అంటే అతని కటౌట్‌కి అది రావణ్ క్యారెక్టర్ అయితే ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది. చూడాలి మరి యష్ మరి ఎలా ఒప్పించారో గాని భలే ఒప్పించారు. మీరు సన్నీ డియోల్‌ని కూడా హనుమాన్ క్యారెక్టర్‌గా ఒప్పించారంటే చాలా మంచి విషయం. అతని కటౌట్ అదంతా ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది. నాకైతే మొత్తం సీత కూడా క్యారెక్టర్ కూడా సాయి పల్లవిని సెలెక్ట్ చేసుకున్నారు. మంచి బ్రిలియంట్ యాక్టర్ ఆమె. మంచి హావభావాలు లేకుంటే ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వగల ఆమె. కాబట్టి సాయి పల్లవి కూడా మంచి సెలక్షన్ ఆమె సీత క్యారెక్టర్ చేయబోతుంది. ఎక్స్ట్రార్డినరీ క్యారెక్టర్. తర్వాత చూసుకుంటే 'రణ్‌వీర్ కపూర్' వచ్చేసి మనకు తెలిసిందే ఎప్పుడు కూడా ఒక మంచి యాక్టరే. అతని సినిమాలు చాలా ఉన్నాయి. మీరు చూసుకుంటే చాలా సినిమాల్లో అతను యాక్టింగ్ చూసి ఫిదా అయిపోతాం మనమైతే. దాని ముందు సంజయ్ దత్ గారిది బయోగ్రఫీ కావచ్చు, లేకుంటే మొన్నొచ్చిన 'యానిమల్' కావచ్చు, అతని యాక్టింగ్ చూసి చాలామంది ఫిదా అవుతుంటారు. దాని ముందు 'బ్రహ్మాస్త్ర' కావచ్చు, మంచి హిట్లయితే వరుసగా హిట్లయితే ఉన్నాయి. మరి 'రామాయణంతోటైతే' ఈ సినిమా ఇప్పుడు రావట్లేదు. నాకు తెలిసి వచ్చే సంవత్సరం దీపావళికి అంటున్నారు మరి. చూడాలి. 2026 దీపావళికైతే ఫస్ట్ పార్ట్ అవుతుంది. సెకండ్ పార్ట్ వచ్చేసి 2027 సెకండ్ పార్ట్ అయితే వస్తుంది. కాబట్టి చాలా లాంగ్ టైమ్ అయితే ఉంది. చూడాలి. మరి ఆ మధ్యలో 'కేజీఎఫ్ 2' కూడా ఉందనుకుంటాను. మళ్ళీ 'యానిమల్ పార్క్' ఉంది ఇతనిది 'రణ్‌వీర్ కపూర్‌ది'. మరి చూడాలి. చూద్దాం. ప్రస్తుతానికైతే ఏదైతే వాళ్ళ నేమ్స్ ఈ సినిమాలో 'రామాయణ' సినిమాలో నేమ్స్ ఏదైతే వచ్చి చూసారో దానిలో బ్రహ్మ గురించి, విష్ణువు గురించి, అలానే శివుడు గురించి చెప్పుకుంటా వచ్చి ఒక రామాయణం అంటే ఏంటనేది ఒక నిజమైన స్టోరీ, మన చరిత్ర అనేది చెప్పుకుంటూ వస్తున్నారు. చూద్దాం. అంతకుముందు 'ఆదిపురుష్' తోటి 'ప్రభాస్' తీశాడు. కానీ ఆశించిన స్థాయిలో వీఎఫ్ఎక్స్ అంత కనిపించలేదు. సైఫ్ అలీ ఖాన్ రావణ క్యారెక్టర్ చేశాడు. చాలా విమర్శలైతే అతని మీద వచ్చేసినాయి. చూద్దాం మరి దీంట్లో యాష్ ఎలా కనిపిస్తాడో రావణ పాత్రలో, అలానే రాముడి పాత్రలో సాయి పల్లవి, సీత పాత్రలో ఎలా కనిపిస్తారో చూద్దాం.